హాయ్ ఫ్రెండ్స్, విన్నీ టైలర్ ఎన్ఎస్ఆర్ వ్లాగ్స్ అండి. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయొద్దు. నేనైతే ఈరోజు మీకు బెండకాయ శనగపిండి కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. శనగపిండితో కర్రీ ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. అదేం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే శనగపిండి మనం చట్నీలలో కూడా యూజ్ చేస్తాం కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దానికోసం అయితే బెండకాయ, ఉల్లిగడ్డ, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, తర్వాత చింతపండు రసం, ఆ తర్వాత 3 స్పూన్ల శనగపిండి, తర్వాత వచ్చేసి మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అనేది గుండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌకొని పెట్టుకున్న తర్వాత దానిలో మనము ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ కొంచెం హీట్ కావాలి ఫ్రెండ్స్. హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు 2 వేసుకోవాలి. అవి కొంచెం మెల్లగా గోలుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంచెం సిమ్లో పెట్టుకొని అవి కాస్త గోలిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే స్టవ్ అయితే పెద్దగా పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా పెట్టుకొని మీరైతే ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు వీడియో స్కిప్ చేస్తే అసలు మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందంటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే శనగపిండితో మనం బూందీ మిక్చర్ అన్నీ చేసుకుంటాం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు వేసుకొని మనం మరలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను నేనైతే. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పసుపు వేసిన తర్వాత కలపలేదు, ఎందుకంటే 2 ఒక్కసారే కలిపాను. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా మగ్గించుకోవాలి మనము. శనగపిండితో బెండకాయ కర్రీ ఎలా ఉంటుంది అని మామూలుగా మనము బెండకాయ సాంబారు చేసుకున్నప్పుడు మనము కొంచెం 1 స్పూను బియ్యం పిండి కానీ శనగపిండి కానీ యూజ్ చేస్తాం, ఎందుకంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను బెండకాయ ముక్కలు మొత్తము వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మొత్తం వేసుకొని మనమైతే మళ్ళీ కలుపుకోవాలి, బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బెండకాయ వచ్చేసి కొంచెం జిగురుగా ఉంటుంది కదా. కొంతమంది అయితే బెండకాయని ఫస్ట్ వేరే గుండిలో ఒక పావు నూనె కానీ నూనె లేకుండా కానీ బాగా వేయించుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా వేయించుకోవడం వల్ల బెండకాయ అనేది చాలా బాగా వేగి కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మళ్ళీ తిరగమాత వేసుకొని ఈ బెండకాయ ముక్కలు అందులో వేసుకొని కర్రీ చేసుకుంటారు, అట్లా త్వరగా అవుతుందని కొంతమంది అలా చేస్తారు. మీకు నచ్చితే అలా కూడా చేయొచ్చు, కానీ నేను మాత్రం డైరెక్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 2 చెంచాల కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనము శనగపిండి అండ్ చింతపండు గుజ్జు వేస్తున్నాం కదా, కొంచెం కారం ఎక్కువే ఉండాలి. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ మీద కొంచెం వేసాను, మీరు మాత్రం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనము ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనము టేస్ట్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూసుకొని కూడా మనం ఉప్పు వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేం కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం ఉప్పు అయితే టేస్ట్కి తగ్గట్టు మీకు వేసుకోవచ్చు. తర్వాత మనం బెండకాయలను అయితే బాగా కలుపుకొని వేగేలాగా మనము చిన్నగా పెట్టుకొని మనము తిప్పుతూ ఉండాలి. ఎందుకు బెండకాయ తిప్పుతూ ఉండాలంటే అడుగంటుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బెండకాయల జిగురునేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది బెండకాయని అసలు తినరు ఫ్రెండ్స్, ఎందుకంటే బెండకాయనా అనుకుంటారు, కానీ ఇలా చేసుకుంటే బాగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 3 స్పూన్స్ శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను, క్రీమ్లా కలుపుకోవాలి సేమ్. ఇప్పుడైతే నేను వేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే తగినన్ని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ పిండిలోనే కొన్ని కలుపుకొని మనము వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కదా, అలా వేసుకోవాలి. ఇప్పుడైతే మరలా మనము మళ్ళీ తిప్పుకొని చాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, చక్కగా కలుస్తుంది. ఇది ఎలా ఉంటుందని మీరు అస్సలు అనుకోకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండు అనేది మనం రసంలా తీర్చుకోవాలి. సేమ్ మనము ఎట్లా అంటే సాంబార్కి అయితే చింతపండుని ఎలా రసంలా తీర్చుకుంటామో ఇప్పుడు సాంబార్కి అయితే కొంచెం పల్చగా వేసుకుంటాము.
ఎందుకంటే అది చారు కాబట్టి. ఇందులో మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే చింతపండు రసం కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు రసం ఎక్కువైనా కానీ కూర టేస్ట్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే బెండకాయ సాంబార్ లాగా అయిపోతుంది అది. ఇలా అయితే చూసారు కదా, నేను ఎలా అయితే వేసుకున్నానో అట్లా మీడియంగా ఉండాలి వాటర్కి ఇట్లా. ఇప్పుడు చూసారు కదా మగ్గిపోయింది, ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 2 టైమ్స్ చేసి చూసాకే మీకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా నేను ఫస్ట్ చేశాకే మీకు చెప్తాను. చూడండి ఎంత